మన వాళ్ళ కోసం చేసేటప్పుడు ఎంతో ఇష్టంగా ప్రేమగా చేస్తాం. ఒక్క ముద్దైన వాళ్ళ నోట్లో పెట్టుకొని అమ్మయ్య చాలా బాగుంది అని ఒక్కసారి అంటే ఇంకా తృప్తిగా అనిపిస్తుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఏంటి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానని అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. చికెన్ అయితే ఒక 2-3 సార్లు కడుక్కొని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని డ్రైగా రోస్ట్లా చేసేసుకోవాలి, వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే రెసిపీని కొంచెం కూడా మిస్ అయ్యారంటే ఆ టేస్ట్ అంతా మిస్ అయిపోతారు. అందుకోసమని తర్వాత డ్రై అయిపోయినాక అవి పక్కన పెట్టుకొని మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయినాక ఇంకా మనం ముందుగా డ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి డీప్ ఫ్రై చేసుకొని ఇక్కడ చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోన మనకి ఎంతైతే చికెన్ క్వాంటిటీ తీసుకున్నామో అనికి తగ్గట్టుగా మనం ఇక్కడ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కిలో చికెన్ తీసేసుకున్నాను, అందుకోసమే ఒక గాజు బౌల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసేసుకున్నాను. కిలో చికెన్కి అయితే ఇక్కడ నేను చూపించే విధంగా స్పైసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇంకొంచెం కారం ఎక్కువ వేసేసుకోవచ్చు. మా తాతయ్య వాళ్ళకి అంటే మా అమ్మమ్మ తాతయ్యకి నాన్నకి పంపిస్తున్నాను. వాళ్ళకి కొంచెం కారం తక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా అని ఇక్కడ కారం అయితే ఒక గాజు బౌల్ వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డకు కూడా ఒక గాజు బౌల్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాక మనము ఉప్పు కారము మెంతుల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్న జాగ్రత్త తీసేసుకోవాలి. మెంతుల పొడి ఎక్కువగా వేసామంటే పచ్చడి చాలా చేదుగా వస్తుంది. అలా కాకుండా ఒక 1/2 కేజీకి అయితే ఒక 1/2 టీ స్పూన్, కిలోకి అయితే ఒక ఫుల్ టీ స్పూన్ అట్లా మనం తీసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మెజర్మెంటు సూపర్గా వస్తుంది. ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెం వేపేసుకోవాలి. అక్కడ మనం దగ్గర ఉండి వేపుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది, లేకుంటే అడుగు పట్టిపోయిందంటే చేదుగా వస్తుంది, పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది కదా. కొంచెం టైం కేటాయించి దగ్గరే ఉండి ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే ఇష్టంగా కడుపు నిండా తృప్తిగా తినొచ్చు. మనం ముందే డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసులని ఈ మసాలాలో యాడ్ చేసేసుకొని బాగా అవికి ముక్కలకి మసాలా పట్టుకునే విధంగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ లేదంటే ఒక 5 to 10 మినిట్స్ కానీ మనం దగ్గరుండి కలుపుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి తయారైపోతుంది. ఇదే ప్రాసెస్లోన మనం మటను, ప్రాన్స్, బోన్లెస్ ఫిష్ కూడా చేసేసుకోవచ్చు. ఫిష్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీలో ఏది కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, చేసి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చికెన్ పచ్చడి చూస్తున్నారు కదా, కలర్ చూస్తే చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతకు 2 బాగుంటుంది. చూస్తుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినే వాళ్ళకి నెయ్యి అలవాటు ఉంటుంది కదా, పచ్చడి వేసుకొని తింటే ఇంకా అద్భుతం, ఇంకేమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. మనం కారం ఏంటంటే మిల్లు పట్టుకుంటాం కదా, ఆ కారం వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట మనం మార్కెట్లో దొరికే ప్యాకెట్ కారం కంటే మనం మిల్లు పట్టుకొని ఆడించుకునే కారం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ చికెన్ పచ్చడిని స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లగా అయిపోయినాక ఒక గాజు బౌల్ అంతా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకున్నాను. దీనికి పులుపు ఉప్పు కరెక్ట్గా ఉంటే నిల్వ ఉంటుంది, 1 మంత్ వరకు బయటనే ఉంటుంది, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, చాలా బాగుంటుంది. గాజు కంటైనర్లో కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే నేను ఊరు పంపిస్తున్నాను కనుక గాజు అయితే పగిలిపోతుందని ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకుంటున్నాను. తాతయ్య వాళ్ళకి నాన్న వాళ్ళకి సమానంగా అనేది కట్టేస్తున్నాను. తర్వాత కావాలంటే మళ్ళీ చేసేసుకోవచ్చు కదా నేను అని పిల్లల కోసం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ చేయండి.